అందరికీ నమస్తే. దిస్ ఇస్ సాయి కుమార్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా డిఎస్సికి సంబంధించినటువంటి ప్రిలిమినరీకి సంబంధించినటువంటి అప్డేట్ కూడా రావడం జరిగింది. అదేవిధంగా అంగన్వాడీ టీచర్లకు సంబంధించినటువంటి అర్హతకు సంబంధించినటువంటి అంశం పైన కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్తో పాటు మిగిలినటువంటి న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి అన్ని అంశాల గురించి మనం పూర్తి వివరాలను తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ మన ఛానల్కి అందించేటువంటి ప్రయత్నం అయితే చేయండి. చాలామంది చూస్తున్నప్పటికీ వీడియోస్ని మాత్రం లైక్ చేయట్లేదండి. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది. ఈ వీడియో అనేటువంటిది మిగతా వారికి కూడా రీచ్ కావడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది. ఒక 2-3 గంటలు కష్టపడితే ఈ వీడియో అనేటువంటిది మీ ముందరికి వస్తుంది. మీ నుంచి ఆశించేది లైక్, షేరు, సబ్స్క్రైబ్ మాత్రమే. ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అంశంలోకి అయితే వెళ్ళిపోదాం. చాలామంది ఎదురు చూస్తున్నటువంటి అంశం కూడా ఇదే. ఇవాళ డిఎస్సి ప్రిలిమినరీకి అనేటువంటి అప్డేట్ కనుక చూసుకుంటే అఫీషియల్గా మనకు వెలుగు న్యూస్ పేపర్ ద్వారా రావడం జరిగింది. రాష్ట్రంలోని సర్కారు స్కూళ్ళలో టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించినటువంటి డిఎస్సి పరీక్షల ప్రిలిమినరీకి అనేటువంటిది మంగళవారం రిలీజ్ కానున్నది. అంటే ఈ రోజు రిలీజ్ కానున్నది. దీనికి సంబంధించి అధికారులు అయితే ఏర్పాట్లు చేశారు అనేటువంటి అప్డేట్ కూడా చూడొచ్చు. కీతో పాటు అభ్యర్థులకు సంబంధించిన రెస్పాన్స్ షీట్లను కూడా వెబ్సైట్లో పెట్టున్నారు. ఏమైనా సాంకేతిక సమస్యలు కనుక ఏర్పడితే బుధవారం రిలీజ్ చేస్తారు. అంటే ఈరోజు ఏదైనా ఇబ్బంది వచ్చిందనుకోండి, రేపటి వరకు అయితే మనకు కీ అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో వస్తుంది. అయితే రేపటి కోసం మీరు పెట్టుకోకండి. మ్యాక్సిమం 90% ఈరోజే మనకు రావడానికి అవకాశం అనేటువంటిది ఎక్కువగానే ఉన్నది. ఎందుకంటే అభ్యర్థుల నుంచి కూడా డిమాండ్ అనేటువంటిది ఉన్నది. కాల్స్ వెళ్తున్నాయి. అదేవిధంగా టీఎస్డిఎడ్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా నిన్న కనుక్కోవడం జరిగింది. క్లియర్గా చాలామంది అభ్యర్థులు ఇబ్బంది పడుతున్నారు అనేటువంటి అంశంలో భాగంగా వాళ్ళు కూడా ఇదే అంశాన్ని అయితే పేర్కొన్నారు. మ్యాక్సిమం రేపు వచ్చేస్తాయి, లేదంటే ఏదైనా సాంకేతిక సమస్యలు వస్తే కనుక ఎల్లుండి వరకు అయితే ఖచ్చితంగా రిలీజ్ చేస్తాము అనేటువంటి అంశాన్ని అయితే పేర్కొన్నారు. ఈ రకంగా అధికారులు తెలిపారు అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం క్లియర్గా చూసాం. ప్రిలిమినరీ కీ పైన ఏవైనా సందేహాలు ఉంటే వారం రోజుల పాటు అభ్యంతరాలను స్వీకరించి ఫైనల్ కీని రిలీజ్ చేసేందుకు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కాగా గత నెల 18 నుంచి ఈ నెల 5వ తేదీ వరకు ఆన్లైన్లో డిఎస్సి పరీక్షలు జరిగాయి అనేటువంటి అంశం. అందరికి కూడా ఆశించిన ఫలితాలు రావాలని కోరుకుంటున్నాను. అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి. ఇక నెక్స్ట్ అంశం, దానికి సంబంధించిన అప్డేట్ రాగానే వెంటనే మన ఛానల్ ద్వారా మీకు అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. మన గ్రూప్స్ ద్వారా కూడా మీకు ఎప్పటికప్పుడు దానికి సంబంధించిన ముఖ్యమైనటువంటి లింక్స్ అనేటువంటివి కూడా షేర్ చేస్తాను. కాబట్టి వీడియో యొక్క టైటిల్ మీద క్లిక్ చేస్తే మన గ్రూప్స్ యొక్క లింక్స్ అనేటువంటివి వస్తాయి. రీడ్ మోర్ పైన క్లిక్ చేసి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. అదేవిధంగా మనకి ఇక్కడ కామెంట్ సెక్షన్లో మొదటి మెసేజ్గా కూడా మీకు పిన్ చేసి పెడతాను. డిఎస్సికి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఎప్పటికప్పుడు మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు పొందాలి అనుకుంటే ఆ గ్రూప్స్లో జాయిన్ అవ్వండి. అదేవిధంగా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది. ఇక మొదటి అంశాన్ని చూసాము. తర్వాత రెండవ అంశం, ప్రీ ప్రైమరీ స్కూళ్ళలో అంగన్వాడీలు నూతన ఒరవడికి శ్రీకారం చుట్టనున్నటువంటి శిశు సంక్షేమ శాఖ టీచర్లకు డిప్లొమా కోర్సు, శిక్షణ ఇంటర్ పూర్తయినటువంటి వారు అర్హులు అనేటువంటి అంశం. ఈ డిప్లొమా కోర్సు, శిక్షణ ఇంటర్ పూర్తయినటువంటి వారు అర్హులు అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూస్తున్నాం. అంగన్వాడీలు అనగానే బాలింతలు, గర్భిణులు, చిన్నపిల్లలకు గుడ్లు, పాలు అందించడం అనేటువంటి విషయాలే గుర్తుకొస్తాయి. కానీ ఇక నుంచి అలా కాకుండా అంగన్వాడీలు అంటే ప్రీ ప్రైమరీ అంటే పూర్వ ప్రాథమిక పాఠశాలలు అనేటువంటి ఆ అంశాన్ని గుర్తొచ్చేలా చేయాలని మహిళా సంక్షేమ శాఖ సంబంధించినటువంటి అధికారులు అయితే నూతన చర్యలకు శ్రీకారం అయితే చుడుతున్నారు. ఇక్కడ ఇందుకు సంబంధించిన ప్రక్రియ పైన ఇప్పటికే కసరత్తు అయినటువంటిది మొదలు పెట్టినట్టు తెలిసింది. ప్రస్తుతం రాష్ట్రంలో 35,700 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా వీటిలో ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో ఉన్నటువంటి 15,600 కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టారు. వీటిల్లో బోధించేటువంటి సిబ్బంది ఈ విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే 3 రోజుల పాటు శిక్షణ అయితే ఇచ్చారు. నూతన పాఠ్యాంశాలు అవసరమైతే ఇంగ్లీషు భాషలో బోధించేలా తీసుకోవాల్సినటువంటి అంశాలపైన పెద్దగానైతే శిక్షణ అయితే ఇవ్వలేదు. అయితే ఈ నేపథ్యంలో ప్రీ ప్రైమరీ స్కూల్లో ఇక నుంచి నూతనంగా అందుబాటులోకి వచ్చినటువంటి పాఠ్యాంశాలను చిన్నారులకు అర్థమయ్యేలా చెప్పడంతో పాటు ఇంగ్లీష్లోనూ బోధించేలా టీచర్లకు శిక్షణ ఇవ్వాలని మహిళా శిశు సంక్షేమ శాఖ సూత్రప్రాయంగా నిర్ణయించినట్లయితే ఇక్కడ తెలిసింది. ఈ శిక్షణకు ఇంటర్ పూర్తి చేసినటువంటి వారిని అర్హులుగా నిర్ణయించారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల్లో ఉన్నటువంటి టీచర్లు ఎంతమంది ఇంటర్మీడియట్ వరకు చదివారు, ఆ తర్వాత ఇక్కడ డిగ్రీ బీటెక్ చేసిన వారు ఎంతమంది ఉన్నారు అనేటువంటి వివరాలను సేకరిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం అంగన్వాడీలో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ వరకు బోధిస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చినటువంటి నూతన జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం అంగన్వాడీలో ప్రీ ప్రైమరీ విద్యను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. దీని ప్రకారం 1, 2, 3వ తరగతుల వరకు అంగన్వాడీల్లో విద్యను అందించేలా సర్కారు చర్యలు అయితే చేపట్టింది. ఈ విధానంలో
తెలుగుతో పాటు మనకు ఇంగ్లీషు అవసరమైన చోట ఉర్దూ మీడియంలో కూడా బోధించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఈ నేపథ్యంలో ఒక డిప్లొమా కోర్సును ప్రవేశపెట్టి దాని ద్వారా టీచర్లకు శిక్షణ ఇవ్వాలని మహిళా శిశు సంక్షేమ శాఖ నిర్ణయించినట్టు తెలిసింది. అయితే ఈ శిక్షణను శాఖ ఆధ్వర్యంలో నిర్వహించాలా లేకంటే స్వచ్ఛంద సంస్థతో ఒప్పందం చేసుకొని ఇప్పించాలా అనేటువంటి దానిపైన కసరత్తు అయితే చేస్తున్నట్లు సమాచారం. శిక్షణ అనంతరం టీచర్లకు సర్టిఫికేట్ని అయితే ఇస్తారు అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం. ఆ టీచర్లకే కాకుండా కొత్తగా వచ్చేటువంటి 15,000 పోస్టులు అన్నారు కదా, మన 11,000 పోస్టులు అన్నారు కదా, వాటికి కూడా ఖచ్చితంగా అందరికీ అంటే విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా అర్హత అనేటువంటిది ఉండాలి. ఇక ప్రీ ప్రైమరీకి సంబంధించినటువంటి కోర్స్ అనేటువంటి చేసిన వాళ్ళు ఉంటారు కదా, D.Ed, ఆ రకమైనటువంటి వాళ్ళకు అర్హత అనేటువంటిది ఇస్తే అందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది అనేటువంటి అంశాన్ని అయితే అభ్యర్థులు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ అంశము డిఎస్సి ప్రాథమికకి విడుదల చేయాలి అని D.Ed, B.Ed అభ్యర్థుల సంఘం అయితే డిమాండ్ కూడా చేయడం జరిగింది. నిన్న అనుకున్న తర్వాత రేపు మాపు అంటున్నారు కాబట్టి ఈ అంశాన్ని అయితే రిలీజ్ చేశారు. ఇక్కడ డిఎస్సి రాత పరీక్షలు ముగిసి వారం రోజులు దాటినా ఇంకా ప్రాథమిక విడుదల కాలేదని తెలంగాణ రాష్ట్ర D.Ed, B.Ed అభ్యర్థుల సంఘం విమర్శించింది. ఖచ్చితంగా ఈరోజు వస్తుంది, లేదంటే రేపు వస్తుంది, మీరు ఇబ్బంది పడకండి. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే డిఎస్సి ప్రాథమికను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ అయితే చేయడం జరిగింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రావుల రామ్మోహన్ రెడ్డి సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కొన్ని జిల్లాల్లో విద్యా వాలంటీర్ల నియామక ప్రక్రియను చేపట్టడం, ఉపాధ్యాయ నియామకాలు ఆలస్యమవుతాయన్న ప్రచారం జరుగుతున్నది అని తెలిపారు. దీంతో ఉపాధ్యాయ అభ్యర్థులు ఆందోళనలో ఉన్నారని పేర్కొన్నారు. విద్యాశాఖ నిర్లక్ష్య వైఖరి వల్ల అభ్యర్థులు ప్రాథమిక విడుదల కోసం ఎదురు చూస్తున్నారని వివరించారు. ప్రాథమికతో పాటు రెస్పాన్స్ షీట్ను విడుదల చేసి డిఎస్సి ఫలితాలను ప్రకటించి ఉపాధ్యాయ నియామకాలను త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ దీనికి సంబంధించిన అప్డేట్ అయితే చూసాం. నెక్స్ట్ 317 జీవోకు సంబంధించి బాధిత ఉద్యోగుల వివరాలు ఇవ్వండి అని అన్ని శాఖలకు సంబంధించి ఇక్కడ JAD ఆదేశం అయితే ఇవ్వడం జరిగింది. 317 అదేవిధంగా 46 జీవోలతో పాటు నష్టపోయిన ఉద్యోగులకు సంబంధించిన అప్లికేషన్ స్టేటస్ వివరాలు ఈ నెల 14న మధ్యాహ్నము 12 గంటలకల్లా అందజేయాలని అన్ని శాఖలను ఇక్కడ JAD ప్రిన్సిపల్ సెక్రటరీ మహేష్ దత్ ఆదేశించారు. స్థానికత, భార్యాభర్తలు, మ్యూచువల్కి సంబంధించి డబుల్ అప్లికేషన్లో ఎవరి సమస్య ఏంటి, వారికి సంబంధించిన పరిష్కారం, వీటన్నింటికి సంబంధించినటువంటి దాని ప్రకారం ఇక్కడ స్థానికత ప్రకారం సొంత జిల్లాలకు పంపాలంటే ఉన్న లాభ నష్టాలు, పోస్టింగ్ ఇవ్వాలంటే ఎన్ని సూపర్ న్యూమరీ పోస్టులు క్రియేట్ చేయాలన్నటువంటి వివరాలను ఇవ్వాలని ఇక్కడ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఖచ్చితంగా వీళ్ళకి సంబంధించినటువంటి సమస్య కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నది కాబట్టి స్థానిక జిల్లాలకు పంపించేటువంటి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. కమిటీ కూడా వేయడం జరిగింది. అది చివరి దశకు వచ్చినట్టయితే మనకు కనిపిస్తున్నది. ఖచ్చితంగా వీళ్ళు వెళ్ళిపోతే కొన్ని జిల్లాల్లో మాత్రం పోస్టుల సంఖ్య అనేటువంటిది భారీగానైతే పెరుగుతుంది, ముఖ్యంగా టీచర్ పోస్టులకు సంబంధించి. ఇక్కడ మెరిట్ స్కాలర్షిప్ దరఖాస్తు గడువు పెంపు సెప్టెంబర్ 11 వరకు. ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అంశం అండి. మీకు తెలిసినటువంటి పిల్లలు ఎవరైనా ఉంటే మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదివేటువంటి విద్యార్థులు నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ స్కీము ఇక్కడ NMMSకు సంబంధించిన పరీక్షకు సెప్టెంబర్ 11వ తేదీ వరకు ఫీజు చెల్లించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు అయితే కృష్ణారావు ప్రకటనలో తెలిపారు. మరిన్ని వివరాలకు అఫీషియల్ సైట్ ద్వారా మీరైతే తెలుసుకోవచ్చు అనేటువంటి అంశాన్ని పేర్కొన్నారు. ఇక జీవో నంబరు 46 రద్దు చేయాలనేటువంటి వినతి అనేటువంటిది రెగ్యులర్గా విద్యార్థుల నుంచి వస్తున్నది. జీవో నంబరు 46ను వెంటనే రద్దు చేయాలని నిరుద్యోగులు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్కి అయితే విన్నవించారు. సోమవారం అభ్యర్థులు సచివాలయంలో మంత్రిని కలిసి సమస్యను వివరించారు. మంత్రివర్గ ఉపసంఘం ఆ జీవోను పరిశీలించి రద్దుకు ఉన్నటువంటి సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తుందని పొన్నం ప్రభాకర్ గారు అయితే చెప్పడం జరిగింది. ఇక్కడ వారి వెంట బారాసా నాయకుడు రాకేష్ రెడ్డి వీళ్ళంతా కూడా ఉన్నారు అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూస్తున్నాం. నెక్స్ట్ ఇక వెలుగులో భాగంగా మన ఎడ్యుకేషనల్ అప్డేట్స్ అనేటువంటిది చూసుకుంటే బంధుత్వం అనేటువంటి అంశం పైన ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనకు కరెంట్ అఫైర్స్ అనేటువంటి అంశం కూడా ఇవ్వడం జరిగింది. మన గ్రూప్లో ఆల్రెడీ షేర్ చేశాను, చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక ఈనాడు ప్రతిభలో చూసుకుంటే మనకి ఈరోజు వచ్చినటువంటి ప్రతిభ పేజెస్ వచ్చేసి మనకు ఇక్కడ మొదటి పేజీలో మనకు కాలం పని అనేటువంటిది అర్థమెటిక్లో భాగంగా ఇవ్వడం జరిగింది. కొన్ని కరెంట్ అఫైర్స్ రెగ్యులర్గా వస్తున్నటువంటి అంశాలపైన ఖచ్చితంగా మనకు పరీక్షలో రాదగిన అంశాలపైన అయితే రెగ్యులర్గా హైలైట్ చేసి అయితే ఇస్తారు. ఆ చట్టంలో మనకు కేంద్రీకృత పాలన పునాదులు అంటూ ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈరోజు మనకు చదువు రానట్టున్నది. ఈ రకంగా మనకు ప్రతిభలో వచ్చినటువంటి 2 అంశాలను అయితే మనం చూడడం జరిగింది. ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే ఈ రకంగా ఉంది. ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్కు షేర్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించే ప్రయత్నం చేయండి. బాయ్, టేక్ కేర్, జై హింద్.